2-3 రోజుల నుండి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవాళ ఇష్టారీతిగా ఇవాళ అధికారం పోయిందని మతి భ్రమించి మాట్లాడుతున్న తీరు నిజంగా సిరిసిల్ల ప్రాంత ప్రజలు, ముఖ్యంగా ఈ తంగనపల్లి మండల ప్రజలు అన్నీ గమనిస్తారు. ఎందుకంటే ఇవాళ రాజకీయాన్ని రాజకీయంగా కాకుండా ఇలా వ్యక్తిగత విమర్శలు, ఇవాళ నోటికి వచ్చినట్టుగా కులాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా ఇవాళ వారు మాట్లాడుతున్న మాటలను మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా తప్పుపడుతున్నాం. ఎందుకంటే ఇవాళ రాజకీయాల కోసం, వారి స్వార్థ రాజకీయాల కోసం ఇవాళ నేను మాదిగా నీదేం కులం రా అనే విధానంగా మాట్లాడడాన్ని మేము పూర్తిగా తప్పుపడుతున్నాం. ఎందుకంటే మేమంతా ఇక్కడ ఉన్న మేమందరం కూడా కలిసిమెలిసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అంతా ఒక దగ్గర కలిసి తిరిగినోళ్ళం, కలిసి తిన్నోళ్ళం, ఒక్క పల్లెంలో అందరం తిని బతికినోళ్ళం మేమంతా. కానీ ఇలా మీ స్వార్థ రాజకీయాల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టడాన్ని మేము తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నాం. అటువంటి చేష్టలు మానుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ వాళ్ళ మాటలు ఎందుకు మాట్లాడుతుర్రు, ఆ విధంగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఒకసారి గుణం మీద చేసుకొని ఆలోచించుకోవాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ప్రాంత ప్రజలు చాలా విజ్ఞానవంతులు. ఎందుకంటే ఎవరు ఏం చేస్తున్నారు అనేది అన్నీ గమనిస్తుర్రు. ఇవాళ వాడు వీడు అనే మాటలు ఇవాళ మా మండల పార్టీ అధ్యక్షుడి మీద నిన్న చూసినాం. వారి విమర్శలు అవులే బీవులే అని మాట్లాడుతుంది. మాకు అనరాదు అవులే బీవులే అని. సరే పెద్దోనివి, అవకాశం ఇద్దామని చాలా అవకాశం ఇచ్చి చూసినాం. ఇలా మాకు కూడా అనొచ్చు, అవులే అనొచ్చు, రారా పోరా అనొచ్చు, బద్మాష్ అనొచ్చు, ఇంకేదైనా మాకు కూడా అన్నీ అనొచ్చు. మేమేం తక్కువ కాదు. మా నోరుకు కొంచెం తాళం వేసుకుని అధికారంలో ఉన్నాం కాబట్టి కొంచెం తాళం వేసుకొని మంచిగా మాట్లాడుకుంటాం. మేము అన్నీ మాట్లాడగలుగుతాం, అన్నీ చేయగలుగుతాం. ఎవరంటే బట్టలు వేసి కొడతాం, చెప్పులతోటి కొడతాం. మా కొట్టుడు గురించి నీకు సగం తెలియదు కావచ్చు, కానీ మా కొట్టుడు ఎట్లుంటుంది అనేది కేటీఆర్ నాడు చెప్తాడు. 2009 ఎట్లుంటుందో మా వాళ్ళ కొట్టుడు ఎట్లుంటుందో నీకు కేటీఆర్ నాడు చెప్తాడు. సిరిసిల్ల గాది కాడ కొబ్బరి బొండలు దెబ్బలు ఎట్లుంటాయో కేటీఆర్ నాడు చెప్తాడు. ముస్తాబాద్లో టమాటా దెబ్బలు ఎట్లుంటాయి అడుగు, కోడిగుడ్ల దాడులు ఎట్లుంటాయి అడుగు, గంభీరపేట నాగంపేటల కారం పొడి దాడి ఎట్లుంటుందో కూడా అడుగు చెప్తారు. ఈ కొట్టుడు గురించి మాకు నువ్వు కొత్తగా నేర్పించాల్సిన పని లేదు. మా కొట్టుడు ఎట్లుంటుంది అనేది, మా దాడులు ఎట్లుంటుంది అనేది మాకు కూడా వేయచ్చు. దాడి చేస్తా బీడి చేస్తా అని మేమే భయపడం, ఓపిక పడుతున్నాం. బిడ్డ జాగ్రత్త, మా కొట్టుడు మాకన్నా గట్టిగా మాకన్నా మంచిగా ఓడి కొట్టలేడు. బిడ్డ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికి కూడా మా నాయకుడు, మా మండల పార్టీ అధ్యక్షుడు కావచ్చు, ఇప్పటికి కూడా మేము చాలా ఆవేశంగా మేము అధ్యక్షుడు వాస్తవం మీకు వచ్చాము. కానీ మా మండల పార్టీ అధ్యక్షుడు కావచ్చు, మా మహేందర్ రెడ్డి గారు కావచ్చు, ఇలా అవతలోడు ఎవడో వాడు అధ్యక్షుడని మీరు ఆవేశపడొద్దని మాకు సూచన చేసి పంపింది. కాబట్టి ఇప్పటి వరకు ఇంత నిబద్ధత కొద్ది, ఇంత నిజాయితీగా, ఇంత అర్థవంతంగా మాట్లాడుతున్నాం. ఇవాళ ఫోన్లు చేసి బెదిరించారు. ఎవరికి ఫోన్ చేసి బెదిరించాల్సిన అవసరం మాకేం అవసరం, మా కార్యకర్తకి ఏం అవసరం? సరే పార్టీ కార్యకర్తలు ఉంటారు, కేకమైన రెడ్డి అభిమానులు ఉంటారు. నువ్వు వాడు వీడని మాట్లాడితే ఇక చూసుకుంటూ ఊరుకుంటారా? ఫోన్లు చేస్తారా? అవసరమైతే వచ్చి అంటారు కూడా భయపడతారు. ఏంది ఓపిక పట్టే కానీ పడతారు. నా సొంటకు ఓపిక ఉంటుంది కావచ్చు, కానీ మా శేఖర్ సొంటకు ఓపిక ఉంటుంది. తంతడు వచ్చి ఏం వెనక ముందు ఏం ఆలోచించరు. అందుకే మేమేం చెప్తున్నామంటే ఇటువంటి చిల్లర మళ్ళీ ఆరోపణ మానుకోవాలని. ఇలా వాళ్ళే స్వరడబ్బా అన్నట్టు వాళ్ళే ఏదో నా పేరు నిమ్స్లు అడుగు, లేకుంటే ఇంకో గాంధీ హాస్పిటల్ అడుగు. ఏం అడగమంటావు? నీది నువ్వే జోక్కున్నాడు, నీది జోకేటోడు లేడు, నీది నువ్వే జోక్కుంటున్నావు. ఇదేంద్రా ఇవన్నీ బంద్ చేయరని చెప్తున్నాం. రాజకీయంగా చూపెట్టి చూడుర్రి. కానీ ఇటువంటి చేసిన మళ్ళా పునరావృతం అయితే బిడ్డ జాగ్రత్త, మర్యాద ఉండదు. ఇది చివరి హెచ్చరికగా విజ్ఞప్తి చేస్తున్నాం. స్నేహపూర్వకంగా రాజకీయాలు చేద్దాం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. అంతేగాని ఇటువంటి చిల్లర చేష్టలు మాట్లాడితే తర్వాత జరిగే పరిస్థితులకు మీరే బాధ్యత. కేటీఆర్ గారు దీని అన్నిటికీ మండలంలో ఏ సంఘటన జరిగినా, ఏ అవాంఛనీయ సంఘటన జరిగినా దానికి కేటీఆర్ బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.